తప్పకుండా అండి. అందుకే ఛాయ పైసలు అడుక్కున్నాడు. ఒక్క ఛాయ పైసలు నాకు ఇవ్వండి, ఈరోజు ఛాయ పైసలు ఇస్తే హెలికాప్టర్లో బీసీ సంఘం మీటింగ్కు హెలికాప్టర్లో తిరిగిన వ్యక్తి అండి. సో నాకు తెలిసి ఏంటంటే ఆయన అంతిమ లక్ష్యం ముఖ్యమంత్రి కావడం తప్పించి వేరే ఏం లేదండి. ఆయన డెఫినెట్గా ఆయన ముఖ్యమంత్రి అయ్యే ఆలోచనలో ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన ఊసరవెల్లి టైపు. ఇప్పుడు ఆయన ఎక్కడన్నా మీరు గమనించి చూడండి, 6 నెలలకు మించి ఏ పార్టీలో కూడా లేడు. గతంలో బీఆర్ఎస్లో పార్టీలో పనిచేశాడు, తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేశాడు, తర్వాత కోదండరామన్ పార్టీలో జాయిన్ అయ్యారు, తర్వాత ఇంకో పార్టీలో జాయిన్ అయ్యారు, తర్వాత బీజేపీలో బెయిల్ కోసం బీజేపీ పార్టీలో జాయిన్ అయ్యాడు, మళ్ళీ తిరిగి కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది. మల్లన్న గారు సస్పెండ్ అనేది కొంతవరకు బాధాకరం. ఎందుకనంటే అతను మాట్లాడిన పాయింట్ వరకే నేను చెప్తున్నాను. ఆయన మొత్తం అతని వ్యవహార శైలి గురించి చెప్పట్లేదు. ఏంటంటే ఆయన బీసీ కులగణన పైన మాట్లాడడం జరిగింది, ఆ పేపర్ని చింపివేయడం జరిగింది. సో అలాంటి దానిపైన కొంతవరకు వ్యతిరేకత వచ్చింది. అతన్ని దాన్ని సస్పెండ్ చేశారని మేము అనుకుంటున్నాము. అది కాకుండా ఇంకొకటి ఏంటంటే అతను రెడ్డిల పట్ల పరుష పదజాలం వాడాడు, రెడ్డిలను అవమానించాడు, రెడ్డిలు మా తాగండి అని ఒక సభలో మాట్లాడారు. సో అలాంటి వాటి గురించి నేను వెళ్ళదలుచుకోలేదు. ఒక కులగణన అనేది అయితే వాస్తవానికి చాలా కాంగ్రెస్ పార్టీ తప్పుడుగా అది అనేది సర్వే చేసింది. సో అలాంటి సర్వే అనేది నిష్పక్షపాతంగా చేస్తే బాగుంటుందని మేము మల్లన్న మైండ్లో ఆయన ముఖ్యమంత్రి కావాలని ఉందండి. అందుకనే ఆయన ఆల్రెడీ గతంలో కూడా చెప్పడం జరిగింది, గుర్రం దొరికే వరకు మాకు గాడిదే దిక్కు, ఇంకో ఈ మా తీరం చేరే వరకు ఇంకొక ఏదైనా గాడిద వచ్చే ఉంటే దాన్ని కూడా మేము ఎక్కి మా తీరం చేరుకుంటా అని చెప్పడం జరిగింది. అదేదో కొత్త కాదండి. ఆయనది ఎలా అంటే ఆయన గురించి మనం చెప్పలేమండి. ఆయన ఊసరవెల్లి టైపు లేదు అని చెప్పేసి కూడా కావాలని కూడా బయటకు రావాలని చేశారని చెప్పేసి అన్నారు. తప్పకుండా అదే అంటలేనా మంత్రి పదవి నేను అంటున్నా. ఇంకా ఇప్పటి వరకు ఈ 5 సంవత్సరాలకు ఈ మంత్రి పదవి ఆయన డెఫినెట్గా ఆయన ముఖ్యమంత్రి అయ్యే ఆలోచనలో ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన ఊసరవెల్లి టైపు. ఇప్పుడు ఆయన ఎక్కడన్నా మీరు గమనించి చూడండి, 6 నెలలకు మించి ఏ పార్టీలో కూడా లేడు. గతంలో బీఆర్ఎస్లో పార్టీలో పనిచేశాడు, తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేశాడు, తర్వాత కోదండరామన్ పార్టీలో జాయిన్ అయ్యారు, తర్వాత ఇంకో పార్టీలో జాయిన్ అయ్యారు, తర్వాత బీజేపీలో బెయిల్ కోసం బీజేపీ పార్టీలో జాయిన్ అయ్యాడు, మళ్ళీ తిరిగి కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది. ఆయన ఏ పార్టీలో ఉన్న 6 నెలలకు పైగా ఉన్న వ్యక్తి కాదు. సో నాకు తెలిసి ఏంటంటే ఆయన అంతిమ లక్ష్యం ముఖ్యమంత్రి కావడం తప్పించి వేరే ఏం లేదండి. సీఎం క్యాండిడేట్ ఫీల్ అవుతున్నారా? తప్పకుండా అండి. అందుకే ఛాయ పైసలు అడుక్కున్నాడు. ఒక్క ఛాయ పైసలు నాకు ఇవ్వండి, ఈరోజు ఛాయ పైసలు ఇస్తే హెలికాప్టర్లో బీసీ సంఘం మీటింగ్కు హెలికాప్టర్లో తిరిగిన వ్యక్తి అండి. ఛాయ పైసలు అడుక్కొని అందరి దగ్గర బ్లాక్ మెయిలింగ్ చేసి ఈరోజు హెలికాప్టర్లో తిరుగుతున్నాడు. ఇంతకంటే మనకు ఉదాహరణ ఏమండి? అంటే కుల రాజకీయాలు ఓన్లీ ఏపీలో మాత్రమే మొన్నదాకా ఉండేటివి, మరి ఇప్పుడు తెలంగాణ కూడా పాకినాయి అనొచ్చా? ఎప్పటికీ కూడా ఇప్పుడు కాదండి, ఎప్పటికి కూడా కుల రాజకీయాలు అనేది తెలంగాణలో ఉండవు. అందరూ తెలంగాణలో ఉన్న ఆంధ్ర ప్రజలైనా ఇంకా వేరే ఇతర స్టేట్ వాళ్ళైనా కూడా అందరూ తెలంగాణ ప్రజలుగానే భావిస్తాం. తెలంగాణలో అలాంటి మత విద్వేషాలు అనేవి ఎప్పటికి కూడా రావండి. ముస్లింలు, హిందువులు చాలామంది కూడా ఇప్పుడు బీజేపీ నుండి అనేక రకాలుగా వాళ్ళు హిందూ ముస్లింలో గొడవలు పెట్టే ప్రయత్నం చేశారు. ఏ రోజు కూడా ఎక్కడ కూడా హిందూ ముస్లింలకు గొడవలు జరగడం లేదు. అంత ప్రశాంతంగా ఉంది హైదరాబాదు. ఒక్క మాటలో చెప్పండి, అంటే కాంగ్రెస్ పార్టీ మల్లన్న వాడుకుందా, మల్లన్న కాంగ్రెస్ పార్టీని వాడుకున్నాడా? ఒకటండి, మల్లన్న కాంగ్రెస్ పార్టీని వాడుకున్నాడు అంటే 100% వాడుకున్నాడు అండి. ఎందుకనంటే కొంతవరకు అతనికి ఫేమ్ ఉంది, లేదని మనం చెప్పనీకి కూడా లేదు. ఎందుకంటే ఆ ఫేమ్ కూడా ఒక సోషల్ మీడియా ముసుగులో ప్రజలను మోసం చేస్తున్నాడు. ఈరోజు బీసీ సంఘం ముసుగులో బీసీలను మోసం చేస్తున్నాడు. అతని పుట్టుకే ఏంటంటే ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ పార్టీ కూడా చాలా వరకు అతన్ని ఎంకరేజ్ చేసింది, వాళ్ళను మోసం చేశారు. అన్ని పార్టీల నాయకులను కూడా మోసం చేశాడు, బ్లాక్మెయిల్ చేశాడు. అతనిది ఏంటంటే బ్లాక్మెయిల్ రాజకీయం అండి. అది అందరూ నేను చెప్పడం కాదు, చిన్న పిల్లవాడిని అడిగినా చెప్తాడు. సో అతన్ని వాడుకోవడం అంటే వాడిని వదిలేయడం మంచిదే అనే ఈరోజు సస్పెండ్ చేయడం జరిగింది. కానీ బాధ అనిపిస్తుంది, ఈ బీసీల గురించి అడగడం వల్లనే సస్పెండ్ చేయడం అనేది చాలా బాధాకరం. ఇప్పుడు ఎవరైతే మా బీసీ బిడ్డ మా తిన్మర్ మల్లన్నను, మా అన్నను ఎవరైతే సస్పెండ్ చేశారో వాళ్ళు ఒక్కసారి మళ్ళోసారి ఆలోచించుకోవాలి. మా అన్న కాంగ్రెస్ పార్టీలో ఉంటేనే కాంగ్రెస్ పార్టీ చచ్చిపోతున్న కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చిందే మా అన్న అని డప్పు కొట్టుకొని చెప్పుకుంటున్నాడు. సో ఒకసారి ఎమ్మెల్యేలు అందరూ కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. మా అన్ననే ఆ చచ్చిపోతున్న కాంగ్రెస్ పార్టీకి నీళ్లు పోసి మరి తీసుకొచ్చాడు అంటున్నారు. మరి ఇప్పుడైనా కాంగ్రెస్ నాయకులు నోరు తెరిచి ఆ చచ్చిపోతున్న కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చింది తిరుమల మల్లన్న అంటారా, లేకుంటే రేవంత్ రెడ్డి అంటారా, లేకుంటే ప్రజలు తీసుకొచ్చారా అని ఇప్పుడు ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి చెప్పాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరికీ కూడా ఉంది. మరి మల్లన్న గారు కొత్త పార్టీ పెడుతున్నారట, ఇదేనా?
ఒకటండి, మల్లన్న గారి పార్టీ అనేది ఈరోజు ఆయన అనౌన్స్మెంట్ చేసింది కాదు. ఆయన గతంలో జైలుకి వెళ్ళి వచ్చిన సందర్భంలో గేట్ బయటనే చెప్పడం జరిగింది, నేను కొత్త పార్టీ పెడుతున్నా అన్నాడు. ఆ పార్టీని అమ్ముకున్నాడా మరి పెట్టాడా, లేకుంటే పుట్టకముందే ఆ పార్టీని గొంతు నిలిమి కాంగ్రెస్ పార్టీకి చంపేసి ఆ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడా అనేది ఆయన మళ్ళొకసారి ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఆయన నమ్ముకొని ఆయన కోసం డబ్బులు కొట్టిన మంది, ఛాయ పైసలు కొట్టిన మంది చాలామంది ప్రజలు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఇప్పటికి కూడా అతను ఎన్ని లక్షలు అతని అకౌంట్కి వచ్చినాయి అనేది ఇప్పటి వరకు కూడా వివరణ ఇవ్వడం జరగలేదు. ఇప్పటికైనా ఇప్పుడు కొత్త పార్టీ పెడుతున్నా అని చెప్పడం కాదండి, ఇప్పటికైనా ఆయన వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇంకా కూడా ఇవ్వకుంటే ఈ కొత్త పార్టీని కాదు, ఈ తీన్మార్ మల్లన్నను కూడా ఎవడు కూడా నమ్మే పరిస్థితి లేదు. ప్రశ్నించే గొంతు అని గతంలో మనకు ఈ రేవంత్ రెడ్డి గారే చెప్పారు, ప్రశ్నించే గొంతును బీఆర్ఎస్ పార్టీ నొక్కుతుంది అని గతంలో బండి సంజయ్ గారు కానీ వీళ్ళందరూ చెప్పడం జరిగింది. ప్రశ్నిస్తారా రేవంత్ రెడ్డిని? ఇప్పుడు ప్రశ్నిస్తేనే కదండి, ఈయన కూడా అదే గొంతును ప్రశ్నించే గొంతు ఇతరులను ప్రశ్నించాలి కానీ మమ్మల్ని మాత్రం ప్రశ్నించద్దని వాళ్ళందరూ కూడా మల్లన్నను గొంతు నొక్కడం జరుగుతుంది. అదేవిధంగా మల్లన్న బ్లాక్మెయిల్ రాజకీయాలు కూడా అదే విధంగా ఉంటున్నాయి. అతను మంత్రి పదవి కావాలి, అనేక రకాలుగా అతను ఏ విధంగా అందరినీ బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. ఎవరు మాట్లాడితే వాళ్ళందరినీ ఒక మీడియా సాక్షిగా అతను దందాలు నడిపిస్తున్నాడు, వ్యవహారాలు చేస్తున్నాడు. అతని మీద అనేక ఆరోపణలు వచ్చినప్పుడు సస్పెండ్ చేయని ఈ కాంగ్రెస్ పార్టీ బీసీల గురించి అడగడం వల్ల, సస్పెండ్ చేయడం వల్ల అలా ఏముంది అనేది ఒకసారి కాంగ్రెస్ పార్టీ కూడా వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఈ రోజులలో చాలామంది కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నత వర్గాల వారు అనేక విమర్శలు చేశారు. గతంలో రాజగోపాల్ రెడ్డి గారు కానీ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ వాళ్ళు పిసిసి పదవి కొనుక్కున్నాడు అన్నారు. అనేక రకాల విమర్శలు చేశారు రేవంత్ రెడ్డి గారి పైన మీద. వాళ్ళకు నోటీసులు ఇవ్వకుండా ఒక తీన్మార్ మల్లన్న పైన ఇవ్వడం అనేది చాలా బాధాకరం. గతంలో జగ్గారెడ్డి కూడా చాలామంది కూడా ఆయన పేరు మర్చిపోవడం జరిగింది. అసలు అనేక రకాలుగా పార్టీలో వ్యవహరించిన వ్యక్తులకు నోటీసులు ఇవ్వకుండా తీన్మార్ మల్లన్నకి ఇవ్వడం పట్ల ఒక బీసీ బిడ్డగా నేను కొంతవరకు బాధపడుతున్నాను. తీన్మార్ మల్లన్న ధైర్యం ఏంటి? తీన్మార్ మల్లన్న ధైర్యం ఏం లేదండి. ఆయన ఎట్లా అంటే తల్లిపాలు తాగుతుంటే దానిలో కూడా కల్తీ ఉందా అని థర్మోమీటర్ వేసి చూసే కెపాసిటీ ఉన్న నాయకుడు తీన్మార్ మల్లన్న. ఆయనను నాయకుడిగా చూసే కంటే ఆయన సెల్ఫిస్ట్ అండి. ఆయన స్వార్థం కోసమే ఏదైనా చేయగల నాయకుడు, అంతే తప్పించి ఆయన గురించి మనం ఆలోచించుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఆయన వల్ల తెలంగాణకు ఆయనకు ఓటు వేసిన గ్రాడ్యుయేట్ వాళ్ళ ఓటర్లకు కూడా ఏమి ఉపయోగం జరగలేదు. ఇన్ని రోజులలో ఆయనకు చేసింది ఏమి లేదు, ఆయన సొంతంగా కూడా చేసిన ఏం లేదండి. ఇప్పుడు ఛాయ పైసలు అడుక్కున్న వ్యక్తి ఈరోజు హెలికాప్టర్లో తిరుగుతున్నాడంటే దాని వెనుక ఎన్ని వందల కోట్ల ఈ మీడియా ముసుగులో వసూలు చేశాడనేది ఒకసారి ప్రజలు కూడా గమనించాలి. ఫైనల్గా సస్పెండ్ చేయడం కరెక్ట్ అంటారా, లేదంటే ఒక మాటలో చెప్పండి? పక్కా అండి, సస్పెండ్ చేయడం అనేది మంచిది. కాకపోతే బీసీల గురించి అడగడం వల్లనే సస్పెండ్ చేయడం అనేది చాలా బాధాకరం. అంటే పార్టీలో ఉన్నప్పుడు పార్టీకి అనుకూలంగా ఉండాలి, పార్టీకి వ్యతిరేకంగా బయట తన కులపాలు బీసీల్లో కానీ ఒక నిమ్న వర్గాలు కొన్ని కులాలు వీళ్ళ కులాల్లో హీరో అవుదామని చూసి టోటల్గానే జీరో అయిపోయాడు మల్లన్న. అంటే పార్టీలో ఉన్నప్పుడు పార్టీకి అనుకూలంగా ఉండాలి. ఏదో నువ్వు బయటకు వచ్చి ఏదో ఈ కులాలని, చిన్న కులాలని, బీసీ వర్గాన్ని వీళ్ళందరినీ ఒక వెనకాల ఉండి నేను హీరోని అన్నట్టు నిరూపించుకోవడానికి టోటల్గా అగ్ర కులాలని తిట్టడం